నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నిన్నే ప్రార్థించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరు వరకు. సియోను వాసులారా వినుడు, ప్రజలను రక్షించు నిమిత్తము ప్రభువు వచ్చును. అతడు వచ్చి తన ఇంపైన స్వరమును మీ హృదయములకు ఆనందకరముగా వినిపింపచేయును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సోదరి సోదరులారా, పవిత్రమైన ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మనము చేసిన పాపములు ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. రానున్న నీ కుమారుని కలుసుకొని నిమిత్తము ఉత్సాహముతో
వచ్చు మమ్ములను ఇహలోక దుఃఖ దురితములేవియు ఆటంకపరపకుండునుగాక. మేము దివ్య జ్ఞానముతో నింపబడిన వారమై నీ కుమారుని స్నేహమును అనుభవింప కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పఠనము బారూకు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. యెరూషలేము, నీవు విచార వస్త్రములను తొలగించి దైవ వైభవం శాశ్వత సౌందర్యమును ధరింపుము. నీవు దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము. నిత్యుడైన దేవుని వైభవమును కిరీటమును తలపై పెట్టుకొనుము. దేవుడు ఆకాశము క్రింద నరులకెల్లా నీ సౌందర్య వైభవమును చూపించును. నీ నీతి నుండి శాంతిని, నీ భక్తి నుండి కీర్తిని బడయుదానువని ఆయన నీకు శాశ్వతముగా పేరు పెట్టును. యెరూషలేము, నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను తూర్పు పడమరల నుండి కొని వచ్చుటను చూడుము. ప్రభు తమను జ్ఞప్తికి తెచ్చుకునినని వారు ప్రమోదము చెందుదురు. పూర్వము శత్రువులు నీ బిడ్డలను నడిపించుకుని పోగా వారు కాలినడకన వెళ్ళిపోయిరి. కానీ దేవుడు ఇప్పుడు వారిని నీ చెంతకు తీసుకుని వచ్చుచున్నాడు. రాజు వైభవములతో జనులు వారిని మోసుకుని వచ్చుచున్నారు. ఇశ్రాయేలీయులు దైవ మహిమతో సురక్షితముగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములను, శాశ్వత నగరములను చదును చేయవలననియు, లోయలను పూడ్చి నేలను సమతలము చేయవలననియు దేవుడు ఆజ్ఞాపించెను. దేవుని ఆనతిపై సుగంధ వృక్షములతో కూడిన అడవులు పెంపు చెంది ఇజ్రాయేలీయులకు నీడనిచ్చును. దేవుడు ఇశ్రాయేలీయులను తోడ్కొని వచ్చును. ఆయన కరుణయు నీతియు వారిని నడిపించుకుని వచ్చును. ఆయన మహిమాన్విత కాంతి వారినంటి యుండును. వారు మహా ఆనందంతో తిరిగి వత్తురు. ఇది మన ప్రభువు వాక్కు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశలమందు, ఆకాశ విశలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభవమును, ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి,
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆత్మధనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవిని చల్లగబూది, పిల్లన గ్రోవిని చల్లగబూది, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతివాద్యములతో తంతివాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. జీవము గల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 3వ అధ్యాయము వచనములు 1 నుంచి 12 వరకు. ఆ రోజులలో స్నాపకుడగు యోహాను యూదయా దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహానును గూర్చియే యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒంటె రోమముల కంబలి ధరించి, నడుమునకు తోలు పట్టెను కట్టి, మిడుతలను భుజించుచు పుట్ట తేనెను త్రాగుచూ జీవించుచుండెను. యెరూషలేము నుండియు యూదయ అంతట నుండియు యోర్దాను నది పరిసర ప్రదేశముల నుండియు ప్రజలు అతనిని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మము పొందుచుండిరి. తన వద్ద బప్తిస్మము పొందుటకు పరిసయ్యులు సద్దూకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపొమ్మని మిమ్ము హెచ్చరించినదెవరు? మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులను చేయుడు. అబ్రహాము మా తండ్రి
అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ల నుండి సైతము అబ్రహామునకు సంతానమును కలుగచేయగలడు. వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. కనుక మంచి పండ్లను ఇయ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో స్నానము చేయించుచున్నాను, కానీ నా తరువాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయించును. ఆయన నాకంటే శక్తిమంతుడు. నేనాయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడను కాను. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక. ప్రభు యేసు క్రీస్తులో ప్రియులగు సోదరి సోదరులారా, రక్షకుడైన యేసు రాకడ కాలంలోని 2వ ఆదివారంలో అడుగుపెట్టాం. ఆగమన కాలపు 2వ ఆదివారం. మరి ఈనాటి దేవుని వాక్యం, ఈనాటి దేవుని మాట మనందరికీ కూడా తెలియపరిచే మాట హృదయ పరివర్తనము సఖ్యత. హృదయ పరివర్తనము సఖ్యత. మనం మొదటి పట్టణంలో చదివాం. యెషయా ప్రవక్త గ్రంథము నుంచి చదువుకున్నాం. తర్వాత మత్తయి సువార్త నుంచి చదువుకున్నాం. హృదయ పరివర్తనము సఖ్యత అనే దాని గురించి ప్రభు మనందరికీ చెప్తున్నాడు. సోదరి సోదరులారా, ఒక పని, ఒక కార్యం జరగాలంటే ఒక్కరి వల్ల జరగదు. ఇది మన దేవుని సృష్టిలో ఏర్పాటు చేయబడ్డ ప్రణాళిక. ఒక్కరి వల్ల జరగదేది. నలుగురు కలిసి చేస్తే అది జరుగుతుంది. మీరు ఏ దాన్నైనా మనం చూసుకోవచ్చు, ఒక్కడి వల్ల జరగదు. ఏ పనైనా మన రోజువారీ బ్రతుకుల్లో కూడా మనం ఆలోచన చేసుకుంటే ఒక్కరిగా మనం ఏది చేయలేం. నలుగురు కలిస్తేనే ఒక పని జరుగుతుంది. సఖ్యత. దేవుడు ఈ విషయాన్ని ఆదిలోనే ఆయన తెలియపరిచాడు. ఆదాము ఒక్కడిగా ఉంటే అతనికి ఏవను జత చేశాడు. ఈ ఒక్కడి వల్ల కాదు, ఇతనికి ఒక తోడు అవసరమని స్త్రీని జత చేశాడు. తరువాత మనిషి పాపములో పడి దేవునికి దూరమైపోతూ ఉంటే, పాపపు మార్గాన్ని పట్టుకొని భగవంతునికి దూరమైపోతూ ఉంటే, ఆ మనిషిని మరల తన దగ్గర చేర్చుకునేదానికి అనేక మందిని మధ్యవర్తులుగా పెట్టుకున్నాడు దేవుడు. దేవుడు అనుకుంటే ఓం భూమ్ భూమి అంటే జరిగిపోయింది కదా, అలా చేయలా. కలుగునుగాక అంటే ఆకాశం ఏర్పడినట్టు ఈడు మంచివాడగునుగాక అంటే అలా చేయలే దేవుడు. దూరమైపోతున్నటువంటి మనిషిని తన దగ్గరకు చేర్చుకునేదానికి దేవుడు మహిమను ప్రదర్శించాల, అద్భుతాలు చేయలా. ఏం చేశాడు ఆయన అంటే, మధ్యవర్తుల్ని పెట్టుకొని సఖ్యపరుచుకునే ప్రయత్నం చేశాడు. అందుకే 7 రోజుల్లో ఈ సమస్తాన్ని కలుగజేసిన దేవుడికి మనిషిని రక్షించేదానికి మాత్రం ఎన్నేళ్ళు పట్టింది?
వందల సంవత్సరాలు పట్టింది. మధ్యవర్తులను పెట్టుకొని మనిషిని తనతో సఖ్యపరుచుకునేదానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు, ఎంతో మందిని పంపించాడు. అబ్రహాము దగ్గర నుంచి చూస్తే అబ్రహాము, ఎంతోమంది, మోషే, అహరోను, ఇలా ఎందరో, దావీదు, సొలొమోను, ఇలా ప్రవక్తలు, యెషయా, యెహెజ్కేలు, ఎందరో ప్రవక్తలు, వీరందరినీ మధ్యలో పెట్టుకొని దూరమైపోతున్నటువంటి మనిషిని తన మాటల ద్వారా మార్చి తిరిగి తన చెంతకు చేర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. దానికి ఎన్నో ఈనాటికి అది జరుగుతూ ఉంది. ఏదో ఆకాశం కలుగునుగాక అంటే అది కలిగినట్టు ఇది చేయలే. రక్షణ అలా చేయలే దేవుడు. ఈ సఖ్యతని ఆయన ఎంతో మంది ద్వారా, ఎంతో మందిని మధ్యవర్తులుగా పెట్టుకొని చేయాలని భావించుకున్నాం. అందుకే మనం మొదట్లో చెప్పింది, ఒక్కడి వల్ల కాదు. ఒక కార్యం జరగాలంటే ఒక్కరి వల్ల కాదు, నలుగురు కలవాలి. సంసారం, కుటుంబ జీవితం, భార్య, భర్త, బిడ్డలు, ఆ సంసారం నడవాలంటే ఒకడి వల్ల అవుతుందా? భర్త ఒక్కడే కష్టపడి భర్త ఒక్కడే చేయగలడా? భర్త భార్య కలిస్తే ఆ సంసారం నడిపించుకోవాలి. భర్త సంపాదిస్తుంటే భార్య ఇంట్లో బిడ్డల్ని సిద్ధపరిచి వాళ్ళని తీర్చిదిద్ది ఇంటి పనంతా భార్య చేసు. ఇలా ఒకటి వల్ల అవుతుందా? కాదు. కాబట్టి ఈ రక్షణ అనే మహత్తర కార్యం జరగాలంటే మనుషులు సఖ్యపడాలి అని దేవుడు ఆదిలోనే తలంచి ప్రవక్తల్ని, రాజుల్ని, యాజకుల్ని, న్యాయాధిపతుల్ని, చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. దేవుడే మానవ రూపం ధరించి దిగి వచ్చాడు కిందకి. ఏ రకమైన సఖ్యత? సరే, ఇంతమందిని పంపించాడు, సఖ్యత కుదిరిందా అంటే కుదరలా. ఇంతమంది మధ్యవర్తుల్ని పంపించి మనిషికి, తన ప్రజలకి మంచి చెప్పించాడు, కానీ సఖ్యత కుదరలా. చివరికి ఆయనే మానవ రూపం ధరించి దిగొచ్చాడు. యెషయా ప్రవచించాడు దాని గురించి. ఏ రకమైన సఖ్యత అంటే, రక్షణ అంటే ఎలా ఉంటుందా? రక్షణ, సఖ్యత ఎలా ఉంటుంది అంటే యెషయా ప్రవచించాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం ఎలా ఉంటుంది రక్షణ. దేవుడు చెయ్యాలనుకున్న రక్షణ కార్యం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పబడింది. ఆ కార్యం జరిగితే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రవచనం చెప్పబడింది. ఎలా ఉంటుందంట? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 5, 6, 7, 8, 9 వచనాలు. అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును, సత్యమును దట్టి వలె దాల్చును. అతడు ఎవరా? అతడు మెస్సయా. మెస్సయా దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడు మానవుడైనప్పుడు, మానవ రూపాన్ని ధరించినప్పుడు న్యాయాన్ని వస్త్రముగా ధరించును, సత్యాన్ని దట్టి వలె ధరించును. అన్యాయముతో, అక్రమముతో ఉన్నటువంటి మనిషిని తన దగ్గరకు చేర్చుకునేదానికి దేవుడు న్యాయవంతుడైనటువంటి ఒక మానవ రూపాన్ని ధరిస్తాడు. సత్యాన్ని మాట్లాడే ఒక మనిషిగా దేవుడు జన్మిస్తాడు. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవించును, చిరుతపులి మేక పిల్లతో కలిసి పరుండును. చూడండి, జరిగేదేనా? ఇది జరిగేదేనా? తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవించును,
చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును. మనం చూసామా ఎప్పుడైనా? ఇవి రెండు కలుస్తాయా? ఉం? లేగదూడ కొదమ సింగము కలిసి మేయును, చిన్న బాలుడు వాణ్ణి తోలుకొని పోవును. ఆవు ఎలుగబంటి కలిసి మేత మేయును, వాని పిల్లలు కలిసి పడుకొనును. సింహము ఎద్దు వలె గడ్డి మేయును, చంటి బిడ్డ త్రాచుపాము పుట్ట మీద ఆడుకొనును. విషసర్పము బొరియలో పసిబిడ్డ చేయి పెట్టును, కానీ ఎట్టి హాని జరగదు. ఇవన్నీ మనం జరుగుతుంది ఇప్పటిదాకా చూసామా? చూడలా. కానీ దేవుని బిడ్డలారా, ఇది జరగాలనే దేవుని ప్రణాళిక. ఇది జరగాలని దైవ ప్రణాళిక. అది జరిగించడానికి దేవుడు చేసిన ప్రయత్నంలో భాగంగా అనేక మంది మధ్యవర్తులు వచ్చారు. చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములో మనిషిగా జన్మించి, ఇప్పుడు మనం చదివినటువంటి ఇది జరిగేదానికి ఆయన నడుం కట్టాడు. అందుకే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించన్నాడు. అంటే ఈ విధంగా జరగాలి, ఈ సఖ్యత జరగాలంటే తోడేలు గొర్రెపిల్ల కలిసి జీవించాలంటే ఎలా సాధ్యమవుతుంది? తోడేలు గొర్రెలాగా మారితే సాధ్యమవుతుంది. తోడేలుగా ఉంటే సాధ్యం కాదు. సింహంలాగా ఉంటే అది మేకపిల్లతో ఆడుకోదు, తినేస్తుంది కనబడగానే. ఈ సింహం ఏం చేయాలా? గొర్రెపిల్లలాగా మారాలా. యేసు ప్రభువు చెప్పిన మాట, ఇదిగో నిన్ను ఒక చెంపపై కొడితే నువ్వు మళ్ళా తిరిగి కొట్టొద్దు, ఇంకో చెంప చూపించు. అంటే సింహము లాంటి నేను గొర్రెపిల్లలాగా మారను. ప్రభువు చూపించాడు అది. ఈ సఖ్యత ఎప్పుడు జరుగుతుంది? పాము పుట్టలో చేయబెడితే కాటేస్తుంది, అది కాటేస్తుంది. కానీ వాక్యంలో ప్రవచనం ఏంటి? చేయబెట్టినా ఏం జరగదు. ఎప్పుడు జరుగుతుంది? ఆ పాముకి తెలిస్తే, ఒరే ఇటు చేయబెడుతున్నాడు, మనల్ని ఏం చేయట్లే అని ఆ పాముకి తెలిస్తే కాటేయదు, లేదంటే కాటేస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది ఆ పాముకి? ఈ మనిషి నన్ను చంపట్లే అని పాముకు తెలిస్తే అది కాటేయదు మనల్ని. కానీ ఇప్పుడు మనం చూడగానే బుస్స కొడుతుంది పాము, వైరం. దేవుని బిడ్డలారా, సఖ్యత. యేసు ప్రభువుల వారు దాన్నే ఈ సఖ్యతని ఆయన ప్రారంభించాడు. అప్పటిదాకా లేదు. అప్పటిదాకా పులే మేకే ఎదురు పడితే చంపి తినేస్తుంది. ఇప్పటికీ అదే పరిస్థితి. కానీ ప్రభువు ప్రారంభించినటువంటి ఈ పని, ఈ సఖ్యత, మనిషి పురుల్ని మచ్చిక చేసుకుంటున్నాడు, పాముల్ని మచ్చిక చేసుకుంటున్నాడు మనిషి. క్రూర మృగాల్ని మచ్చిక చేసుకునే అంతటి శక్తి మనిషికి ఉంది. కానీ మనిషికి మధ్య సఖ్యత కుదరడంలా. అది ఎప్పుడు కుదురుతుందంటే యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఆ విధానాలు, ఆ సఖ్యత, యెషయా ప్రవచించినటువంటి ప్రవచనాలు, ఈ సఖ్యత. దానికి యేసు ప్రభు పుట్టేదానికి ముందు బప్తిస్త యోహాను అనే ఒక వ్యక్తిని దేవుడు ప్రేరేపించాడు. ఆ ప్రజలందరికీ పాప పరిహారం,
హృదయ పరివర్తనం గురించి బోధించి అందరినీ ఒకచోట చేర్చాలి అని బప్తిస్త యోహాను అందరినీ పిలిచాడు. ఆ యోధా సమాజాన్ని అందరినీ కూడా బోధించాడు. ఇదిగో రాబోతున్నాడు రక్షకుడు, ప్రజలారా హృదయ పరివర్తనం చెందండి. మెస్సయా రాబోతున్నాడు, హృదయ పరివర్తనం చెందండి అని బోధిస్తే ప్రజలందరూ కూడా పాపం పరిగెత్తుకుంటూ వచ్చారు బప్తిస్త యోహాన్ దగ్గర. యోర్దాను నదికి వచ్చి అందరూ జ్ఞానస్నానం స్వీకరించారు. సఖ్యత సఖ్యత ప్రభువు రాబోతున్నాడు, ఇదిగో సఖ్యపడండి ఒకరితో ఒకరు. ఏదైనా లోపల పాపం ఉందా, మనసులో ఏదైనా తప్పుందా, దేవుని సన్నిధిలో ఒప్పుకొని జ్ఞానస్నానం స్వీకరించు. మనసుని, దేహాన్ని, ఆత్మను శుభ్రం చేసుకో, సఖ్యపడు అని ఆయన బోధిస్తే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకు అంటే ప్రభు వచ్చి ఈ పరిచర్య చేయాలి కదా, రక్షణ కార్యాన్ని ఆయన చేయాలంటే నలుగురు సఖ్యతగా ఉండాలి. ప్రభు మార్గాన్ని సిద్ధం చేయుడు అని ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను. ప్రభు ఈ లోకములో జన్మించి, ఇది మరలా చెప్తున్నాను నేను, అద్భుతాలు జరగవు. అద్భుతాలు చేసే పని అయితే అద్భుత విధంగా రక్షణ కార్యం జరిగి ఉండాలని దేవుడు తలంచి ఉంటే ఇంత చరిత్ర ఉండదు, ఇంతమంది మధ్యవర్తులు ఉండరు, ప్రవక్తలు ఉండరు, ప్రవచనాలు ఉండవు. ఆదిలోనే దేవుడు చేసి ఉంటాడు. కానీ అలా కాదు. దేవుని రాత అలా లేదు, నిర్ణయం అలా లేదు. మనిషిలో ఈ పరివర్తన కలగాలి, తనంతట తానుగా గ్రహించుకోవాలా అన్నటువంటి ఆలోచనతో తండ్రి దేవుడు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాలు, ఇన్ని తరాలు ఈ రక్షణ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు పుట్టడానికి ముందు బప్తిస్త యోహాను చేత ఆ ప్రాంతాన్ని సిద్ధం చేయించాడు దేవుడు. ఇతనిలో ప్రేరణ కలిగించి ఆ ప్రజలందరికీ వాక్యం చెప్పించాడు. ఇదిగో మెస్సయా రాబోతున్నాడు. ఈ ప్రవక్తలు ఏదైతే 100 సంవత్సరాలకు ముందు ప్రవచనం చేశారో, ఒక నీతివంతమైన రాజు, న్యాయవంతమైనటువంటి ఒక రాజు రాబోతున్నాడని చెప్పారో, దావీదు వంశంలో ఆయన రాబోతున్నాడు. మనమందరం ఒకటవ్వాలా, మనమందరం సఖ్యపడాలా. ఆయన వచ్చి మన మధ్యలో ఆ దైవ రాజ్యం గురించినటువంటి ఏదైతే యెషయా చెప్పాడో, తోడేలు మేకపోతు కలిసి జీవిస్తాయని చెప్పాడో, ఆ రక్షణ కార్యానికి సంబంధించినటువంటి సత్యాన్ని బోధిస్తాడు. మనమందరం ఒకటవ్వాలా. రండి, హృదయ పరివర్తన చెందండి, ఆ ప్రభువు కోసం ఎదురు చూడండి అని బోధిస్తే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒకవేళ వాళ్ళు రాకుండా ఉన్నట్లయితే ఏమై ఉండును? ఎవరు పశ్చాత్తాపపడకుండా, ఎవరు హృదయ పరివర్తనం చెందకుండా ఉన్నట్లయితే ఏమై ఉంటుంది? ప్రభువు ఆ రక్షణ కార్యం జరిగేదానికి ఆస్కారం ఉండేది కాదు. అద్భుతం చేయుడు ప్రభు. పొలం పండాలంటే అద్భుతాలు చేస్తే పండదు కదా, భూమి బాగుండాల. భూమిని బాగా
సారవంతమైన భూమిగా అది ఉండాలా. దాన్ని బాగా దున్ని చదును చేసి దాంట్లో విత్తనం వేస్తే అప్పుడు అది పంటనిస్తుంది. అద్భుతాలు చేస్తే పంటనిస్తుందా భూమి? రాదు. ఓ యేసుక్రీస్తు నామమున ఈ భూమి ఫలించునుగా కంటే ఫలిస్తుందా? శ్రమ చేయాలా, భూమిని సిద్ధం చేయాలా, భూమికి నీళ్లు పెట్టాలా, తడపాలి, ఇంత చేయాలా. అలా ఉంటుంది రక్షణ కార్యం. అందుకే ఈ ప్రజలు గనక బప్తిస్త యోహాను మాట ఆలకించకుండా వారు హృదయ పరివర్తనం చెందకుండా ఉంటే ప్రభు నాకు తెలిసి వచ్చి ఉండేవాడు కాదు. వచ్చి ఉండేవాడు కాదు. భూమి సారవంతంగా లేనప్పుడు ఎంత వర్షం పడి ఏం లాభం? ఎన్ని విత్తనాలు మంచి విత్తనాలు చల్లేం లాభం? భూమి సారవంతంగా లేదే, ఫలితం ఉండదు కదా. కనీసం ఒక్కడైనా ఆ ప్రభువుని గ్రహించుకున్నవాడుంటే ఆ ఒక్కడి ద్వారా అందరినీ ప్రభావితం చేయొచ్చు, అందరినీ ప్రేరేపించవచ్చు అన్న దేవుని ఆలోచన. నోవా ఒక్కడున్నాడు. ఆ నోవా ద్వారా జలప్రళయంలో సమస్త సృష్టిని ప్రభు కాపాడాడు కదా. ఒక్కడు మారు మనసు పొంది ఉన్న వాడి ద్వారా ఈ ప్రపంచానికి దేవుని యొక్క కృపా శక్తి అన్నది వ్యాప్తి చేయగలడు. అలా ప్రభువు యొక్క పుట్టుక, ఈ మహత్తరమైన కార్యం జరగడానికి ముందు దేవుడు ఆ ప్రజల్ని, వారి మనసుల్ని సిద్ధం చేయించాడు. బప్తిస్త యోహాను చేత వాక్యం చెప్పించాడు. విన్నవారందరూ వచ్చారు. వచ్చి తప్పొప్పుకొని ఆ యోర్దాను నదిలో మునిగి తమ పాపాలు కడుక్కున్నారు. సామాన్య ప్రజలు, కష్టజీవులు, కష్టం చేసుకునేవాళ్ళు, దేవుడు అంటే భక్తి భయం ఉన్నవాళ్ళు, అలాంటి వారందరూ వచ్చి యోర్దాను నదిలో మునిగి తప్పొప్పుకున్నారు. రక్షకుడి కోసం ఎదురు చూడటం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు నాకు కూడా అదే పిలుపు. ప్రభువు రాబోతున్నాడు. సఖ్యపడు, హృదయ పరివర్తనం చెందుకో. మనసులో ఏదైనా పాపం ఉందా, నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా పాపం ఉందా, పరివర్తనం చెంది సఖ్యపడుదాం. దేవునితో, తోటివారితో మనస్పర్ధ ఉందా, పక్కింటి వాడితో సఖ్యపడుదాం. ప్రభుని మాట మన బ్రతుకుల్లో ఫలించాలంటే సఖ్యత. ఆయన వాక్యం మన హృదయాల్లో మనకు నెమ్మపడి మన హృదయాల్ని, మన శరీరాల్ని, మనసుని అది స్వస్థపరచాలంటే మన హృదయం సారవంతమైన హృదయంగా ఉండాల. సఖ్యపడితే గాని మన మనసు, హృదయం సారవంతం కాదు. సఖ్యపడాలి. ఒకరితో ఒకరు సఖ్యపడాలి. ఈ పులి, మేక ఇదంతా కూడా ఒక సాదృశ్యం. అంటే అందరూ సఖ్యతగా బ్రతకాలి అనేదానికి అవన్నీ సాదృశ్యాలు. నిజంగా ఈనాటికైతే మనం చూడం, కానీ రేపు జరగొచ్చేమో. రోజులు మారే కొద్దీ పులి మేక కలిసి ఆడుకుంటాయేమో మనకు తెలియదు. ఈ రోజుకైతే మనం చూడలా. జరుగుతాయేమో, కాలం మారిపోతుంది కదా, జరుగుతాయేమో. దేవుని ప్రవచనం అది జరగకుండా పోదు కదా. మనం సఖ్యపడితే జంతువులు కూడా మనతో సఖ్యపడతాయేమో. కాబట్టి దేవుని బిడలారా, ఇది ఈరోజు వాక్యం మనందరికీ. సఖ్యత, భగవంతునితో సఖ్యత. ఆ బప్తిస్త యోహాను మాటలు విని అనేక మంది వచ్చారు. వారితో పాటు పరిసయ్యులు, సద్దుకయ్యులు అనే వాళ్ళు కూడా వచ్చారు. ఎవరి పరిసయ్యులు, సద్దుకయ్యులు అంటే ఆ యోధా, యెరూషలేం ప్రాంతంలో ధనికులు, పెద్దవాళ్ళు, అధికారులు,
నాయకులు, ఉన్నత వర్గానికి చెందినవారు. వాళ్ళు కూడా వచ్చారు ఈ మాటలు విని. వాళ్ళని చూడగానే బప్తిస్త యోహాను ఒక 2 ప్రవచనాలు చేశాడు. ప్రజలందరూ వచ్చారు, వాళ్ళని ఏమనలా. వచ్చారు, పాపాలు ఒప్పుకున్నారు, యోర్దాను నదిలో మునిగారు, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చారు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకాయులు. వాళ్ళని చూడగానే యోహాను నోటి నుంచి 2 ప్రవచనాలు బయటకు వచ్చాయి. ఏమన్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. తన వద్ద బప్తిస్మము పొందుటకు పరిసయ్యులు సద్దూకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఉమ్, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపొమ్మని మిమ్ము హెచ్చరించినదెవరు? ఉమ్. మీరిక హృదయ పరివర్తనముకు తగిన పనులు చేయుడు. చేయుడు. వాళ్ళని చూడగానే ఈ బప్తిస్త యోహాను ఒక 2 ప్రవచనాలు, గట్టి ప్రవచనాలు చెప్పాడు. ఏమన్నారు వాళ్ళని? సర్ప సంతానమా, విష సర్ప సంతానమా అన్నాడు. పరిసయ్యులు సద్దుకయ్యులను చూసి, సర్ప సంతానమా, విష సర్ప సంతానమా, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? మీ మనసులు దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? మీ హృదయాల్లో ఉండే విషం దేవునికి తెలియదు అనుకుంటున్నారా? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? వీళ్ళు వచ్చారు, ఏం జరుగుతుందో చూద్దామని. హృదయ పరివర్తన కోసం రాలా. ఏం జరుగుతుంది అసలు? ఈ యోహాను ఏం బోధిస్తున్నాడు? ఎందుకు ఇంతమంది ప్రజలు ఆయన దగ్గరకు పోతున్నారు అని చూడడానికి వచ్చారు వాళ్ళందరూ. వాళ్ళ మనసుల్లో ఉండే దురుద్దేశాన్ని ఆ ప్రవక్త యోహాను కనిపెట్టి ప్రవచనం చేశాడు. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? విషసర్పాలు మీరందరూ విషసర్పాలు. ఈ ప్రజల్ని మీ యొక్క అధికారంతో అన్యాయంగా ఈ సామాన్య ప్రజల్ని మీరు దోచుకొని పీడించి వారిని మీరు అనగదొరికేశారు. విషసర్పాలు మీరు. ఇప్పుడు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి? ఎవరు రమ్మంటే వచ్చారు మీరు అని చెప్పి 2వ ప్రవచనం అన్నాడు. ఇకనైనా మీరు హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయండి. ఇకనైనా మీరు మీ హృదయ పరివర్తనానికి తగిన పనులు చేయండి. చేశారా వాళ్ళు? పరిచయం చేశారా? యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభుకి వాళ్ళకి నిరంతరము గొడవే. పరిసయ్యులకి ప్రభువుకి మధ్య. ఒప్పుకున్నారా వాళ్ళు ప్రభువుని? ఒప్పుకోలా. అంగీకరించారా ప్రభు వాక్యాన్ని? అంగీకరించాలా, ఒప్పుకోలా. ఇద్దరికి నిరంతరం వైరమే. చివరికి వాళ్ళ చేతుల్లోనే ప్రభు చంపేశారు. అందుకే సర్ప సంతానమా. ఇక 2వ ప్రవచనం ఏం చెప్పాడు? 9వది. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ళ నుండి సైతము అబ్రహాముకు సంతానము కలుగు చేయగలడు. 2వ ప్రవచనం. మీరు అబ్రహాము మా తండ్రి అని చెప్పి మీరు గర్వంతో అహంకారంతో నిండిపోయారు. అబ్రహాము మా తండ్రి, మేము అబ్రహాం బిడ్డలం, మిగతా వారందరూ అన్యులు, పాపాత్ములు అని మీరు అందరినీ కూడా చులకనగా చిన్నచూపు చూస్తున్నారా? దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ళ నుండి అబ్రహాముకి బిడ్డలను కలుగజేయగలడు. మీరు కాదు అబ్రహాం బిడ్డలు అంటూ వాళ్ళని హెచ్చరించాడు. సోదరులారా, సఖ్యత. వీళ్ళు సఖ్యపడేదానికి రాలేదు. సఖ్యపడే వాళ్ళైతే యేసుప్రభు పుట్టిన తర్వాత యేసుప్రభు వాళ్ళతో మాట్లాడి ఎన్నిసార్లు వాళ్ళని హెచ్చరించాడు, ఎన్నిసార్లు వాళ్ళని ఖండించాడు, ఎన్నిసార్లు వాళ్ళకి వాక్యం చెప్పాడు ప్రభు. ఇలా సఖ్యపడే వాళ్ళు కాదు. వాళ్ళు అహంకారం, గర్వం, అధికారం, పెత్తనం, ఆధిపత్యం, ఈ విధంగా బతికిన వాళ్ళు. నిరంతరం
అలాగే బతకాలనుకున్నారు. యేసు ప్రభు దాన్ని ఖండించాడు. నలుగురితో సఖ్యపడి నలుగురితో సామరస్యంగా జీవించాలని ప్రభు బోధిస్తే వీళ్ళు అలా చేయలేదు. అలా చేసేవారు కాదు. గర్వాత్ములు, అహంభావులు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇదే ప్రవచనం మనకు కూడా వర్తిస్తుంది. మనలో గనక ఏ రకమైన అహంకారం, గర్వం ఉన్నా ఈ ప్రవచనం మనకు వర్తిస్తుంది మనకు కూడా. దేవుణ్ణి ఆరాధించాలన్న తలంపుతో కాకుండా ఏ ఇతర తలంపుతో మనం ఇక్కడ చేరి ఉన్నా మనకి ఇది వస్తుంది. ఓ సర్ప సంతానమా, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి? ఎవరు హెచ్చరిస్తే, ఎవరు ప్రేరేపిస్తే ఇక్కడికి వచ్చారు మీరు? వాళ్ళని అడిగాడు కదా. రానున్న కోపాగ్ని నుండి పారిపోమ్మని మిమ్ము హెచ్చరించింది ఎవరు? ఈ రోజున నీవు నేను మందిరంలో ఉన్నాం. ఎవరు ప్రేరేపిస్తే మందిరానికి వచ్చాం? ఏ రకమైన ప్రేరణను బట్టి మందిరానికి వచ్చాం? నిజంగా భగవంతుని ఆరాధనకే వచ్చామా, లేదా ఇంకేదైనా ఆలోచనతో వచ్చామా? దేవుని బిడలారా, గుడికి వచ్చే వాళ్ళందరూ ఆరాధికులు అని చెప్పలేం. దేవాలయాలకు వెళ్ళే వాళ్ళందరూ భక్తులు అని చెప్పలేం కదా. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. సఖ్యపడడానికి మనం ఇక్కడికి రావాలి. ఈ దేవాలయానికి ఎందుకు అంటే, దేవా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు. దేవునితో సఖ్యత. దేవా నా తోటి కుటుంబంతో నేను సరిగ్గా లేను, మనస్పర్ధలు ఉన్నాయి, క్షమించు. మనిషితో సఖ్యపడడం. ఈ గుళ్ళో, దేవాలయంలో అది జరగాల, సఖ్యత. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం రోజు మనకు ప్రభు ఇచ్చే మాట సఖ్యత, హృదయ పరివర్తనం. సఖ్యత, మనం విష సర్పాలు కాదు, తోడేళ్ళు కాదు, సింహాలు కాదు. మనం దేవుని బిడ్డలం, మనుషులం. మానవత్వం, మంచితనం, సోదర భావం, నలుగురితో సఖ్యతగా జీవించడం, ఇది యేసు ప్రభువుల వారు తెలియజేసిన దైవ రాజ్యం. రక్షణ పొందడం అంటే దేవుని రాజ్యానికి పోవడం. దేవుని రాజ్యం ఎక్కడుంది? ఎక్కడో లేదు, మన మధ్యలోనే ఉంది అంటాడు ప్రభు. దైవరాజ్యం ఎక్కడుంది? పరలోకం ఎక్కడుంది అంటే ఎక్కడో పైన కాదు, మన మధ్యలోనే ఉంది. ఇదే పరలోకం. మనం అందరం కలిసి సంతోషంగా బతికితే ఇంతకంటే పరలోకం ఏంటి? ఇంతకంటే దైవరాజ్యం ఏమిటి? యేసుప్రభు అంటాడు, అయ్యా దైవరాజ్యం ఎక్కడుందయ్యా? మీ మధ్యలోనే ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, సఖ్యతగా జీవిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. అదే దైవరాజ్యం. అలాంటి సఖ్యతని మనందరిలో దయచేయమని, రాబోయే క్రీస్తు జయంతిని మనమందరం కలిసి వైభవంగా, సంతోషంగా, ఆనందముగా జరుపుకొని ఆ ప్రభుని కృప, అనుగ్రహాలు పొందుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. పాట నెంబర్ 189. నీవు చేసిన భూపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన భూపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చి
నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుడు. ప్రభువా వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్ము ఆదుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ రాకడన దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతో అతిదూతలతో భద్రాసునులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ
ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా ప్రకాశం అంతోనిదాసు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉంటూ మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురు కాక. ఒకరికొకరం సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించటి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసు క్రీస్తువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను. మీరు ఒక్క మాట పలికినను నేను స్వస్థత పొందుదును. నా శరీరము నిజమైన పానము, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము మైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందు ఆరగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించున్నట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళిరమ్ము. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబరు 284. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా
నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములు అరికట్టినను. వరద వలె భక్తిహీనుల పోర్లిన, వరద వలె భక్తిహీనుల పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగగజేయున్. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగగజేయున్. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. ఓ దేవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఓ దేవా జేసునాథుని యొక్క మికిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగాను నుండి స్వామి, జేసునాథుని యొక్క మికిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగాను నుండి స్వామి, జేసునాథుని యొక్క మికిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగాను నుండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి, పరిశుద్ధ జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి, అపోస్తలులారా, మా కొరకు వేడుకొనండి, సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. మా కావలి సన్మనస్కులారా, మమ్ము కాచి కాపాడండి. స్లేవ గురుతు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరికీ వందనాలు.